హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. తంగలాన్ గురించి ఇది రెండో వీడియో. రాసింది ఇండస్ మార్టిన్. ఈ దేశంలో అసలు సత్యాన్ని చెప్పడం ప్రస్తుతం నిషేధం. సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో సిలబస్ డెలీట్ చేయటం, చరిత్రను తారుమారు చేయటం, ఊర్లు ప్రదేశాల పేర్లు మార్చేయటం, అబద్ధాలను పెద్ద గొంతుతో అధికారికంగా ప్రచారం చేయటం, సత్యం మాట్లాడే వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ మీద అధికార సంస్థలతో దాడులు జరిపించటం జరుగుతున్న నేపథ్యంలో మార్మికంగా సత్యాన్ని చెప్పడమే మిగిలి ఉన్న మార్గం. అలాంటి మార్మిక మార్గాన్నే పారంజిత్ ఎంచుకున్నాడు. దక్షిణ జంబూ ద్వీపంలో హైందవానికి ముందు ఉన్నదంతా బౌద్ధమే. బౌద్ధం, జైనం రెండు దక్షిణ భారతంలో శాంతియుత సమాజాన్ని నెలకొల్పాయి. దానికి పూర్వం ప్రజలు అనుసరించింది సర్పపూజ. ఇక్కడి స్థానిక ప్రజల్ని నాగజాతి అనేవాళ్ళు. వాళ్ళే ఈ భూమిని స్వతంత్రించుకుని బ్రతికారు. తరువాత వచ్చిన బ్రాహ్మణ వేదమతం అంటే కాలక్రమేణా హిందూ మతం బౌద్ధ జైన ఆరామాలను, ప్రజలను, సిద్ధాంతాలను నాశనం చేసింది. ఇప్పుడు జైనులం అని చెప్పుకునే వారంతా కూడా హైందవానికి పర్యాయం మాత్రమే. అసలు జైన సిద్ధాంతం వారిలో ఇప్పుడు లేదు. బౌద్ధాన్ని నాశనం చేయడానికి పూనుకున్న వారిలో ప్రధాన పాత్ర ఆదిశంకరాచార్యుడిది. ఆయన బ్రాహ్మణమే వేద సిద్ధాంతాలను ప్రజల మీద రుద్దడానికి స్థానిక రాజులను, సామంతులను తన వితండ వాదనలతో తికమక పెట్టి, దేవుడు పునర్జన్మల పేరుతో భయపెట్టి వశం చేసుకుని వారిని, మరీ ముఖ్యంగా శివారాధన రాజులను, బౌద్ధ సన్యాసులు ఆరామాలు, చైత్యాల మీదకు ఉసిగొల్పాడు. చాలా పిన్న వయస్సులోనే ఈ పనికి పూనుకున్నాడు. బుద్ధ విగ్రహాల నాశనాన్ని ఒక ఉద్యమంగా పెట్టుకుని భారత ఉపఖండం మొత్తం పర్యటించాడు. ఆయన పర్యవేక్షణలోనే అనేక బౌద్ధ, జైన ఆలయాలు హైందవాలయాలుగా మార్చబడ్డాయి. ఇప్పటి అనేక ప్రసిద్ధ హైందవాలయాల పునాదులు బౌద్ధాలయాల మీదే నిర్మితమైనాయి. 1000 లేదా 1100 సంవత్సరాల మధ్య బ్రతికిన రామానుజం తన విశిష్టద్వైత వైష్ణవ సిద్ధాంతాలతో సంస్కరణలకు పూనుకున్నాడు. దాసకులాలుగా గుర్తించబడిన అనేక వెనుకబడిన కులాల ప్రజలకు వైష్ణవారాధన అవకాశం కల్పించాడు. బ్రాహ్మణులుగా మారే క్రతువును ప్రవేశపెట్టాడు. పుట్టుకతో కాకుండా స్వయం నిర్ణయంతో సామాజిక సమూహ గుర్తింపును పొందే మార్గాన్ని ప్రవేశపెట్టాడు. ఆయనను అనుసరించిన అనేక నిమ్నజాతి ప్రజలు వైష్ణవ భక్తి మార్గంలోకి ప్రవేశించారు. ఆ విధంగా వారు తమ నాగా లేదా బౌద్ధ మూలాలకు దూరం కూడా అయ్యారు. సగటు ఇండియన్ సినిమాలు కనబడే ప్రతీకలు, భావనల స్థానంలో ప్రత్యామ్నాయ ప్రతీకల్ని వాడి అంతా అనుకునే ఈ డామినేటింగ్ భావజాలం పక్కనే మరొక భావజాలం, దాని తాలూకు సింబలిజం, మెటాఫర్ ఉందని జ్ఞాపకం చేస్తాడు పారంజిత్. భోజనం అనగానే వెజిటేరియన్ లేదా సర్వత్రా ఆమోదం అనుకునే చికెన్, మటన్లను చూపించే స్థానంలో బీఫ్ కూడా ఇష్టమైన ఆహారంగా భావించే సమాజం ఉందనే సత్యాన్ని ధైర్యంగా చెబుతాడు. పెళ్లి కాని జంటల ప్రేమే లవ్ స్టోరీ అనుకునే సినిమాటిక్ ప్రపంచంలో పెళ్ళై 4 పిల్లలున్న జంట, అందున మిథునం సినిమాలో ఉండే వృద్ధ బ్రాహ్మణ జంట కాకుండా అంటరాని వారిగా ముద్ర వేయబడిన జంటల మధ్య కూడా అనురాగం ఉంటుందని చెబుతాడు. వాళ్ళ జీవన విధానం, కుటుంబ అనురాగం, అనుబంధాల మీద వెలుగును ప్రకాశిస్తాడు. భూమి అన్నింటికన్నా మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్. మిగతా సోకాల్డ్ విలువలన్నీ పెద్ద డొల్ల అని చెప్పాలని చూస్తాడు. హైందవం, క్రైస్తవం రెండూ తమ తమ స్వార్థానికి కిన్ని కులాలను వాడుకున్నవే. దేవుడే అభూత కల్పన. ఆ పేరుతో వచ్చే ఎవడైనా వంచక మానడు. వంచకుడు వాడి మత సిద్ధాంతాలను వ్యతిరేకించే ఎవరినైనా సైతాన్ లేదా భూతం, మాంత్రికుడు, అవిశ్వాసి అనే పేర్లతో నాశనం చేయడానికే పూనుకుంటారు. తమ భూమి మీద, దాని ఉత్పత్తుల మీద గౌరవం, బాధ్యత కలిగిన జాతే దానికి నిజమైన వారసులు. తిని కూర్చునే మనుషులు ఎప్పుడూ పుకార్లు, విశ్వాసాలు, నమ్మకాల ప్రచారంలో పబ్బం గడుపుతుంటారు. వాళ్ళ మనుగడకు అబద్ధమే ఆలంబన. బంగారం మానవ చరిత్ర మీద చూపిన ప్రభావం లోతైనది. మనిషిలోని దురాశ, లోభత్వం, స్వార్థం, లేఖితనం లాంటి అనేక దుర్లక్షణాలకు బంగారం ప్రతీక. దాన్ని దక్కించుకోవడానికి తీసిన ప్రాణాల లెక్కలు ఊహకు అందవు. బంగారం భూమిలోని ఖనిజం. ఖనిజాలు భూమిపుత్రుల స్వాస్థ్యం. వాటిని తవ్వి తీసుకెళ్లాలనుకునే ఎవడైనా దోపిడిదారుడే. వాడు ప్రభుత్వం అయ్యి ఉండవచ్చు, లేదా మైనింగ్ కంపెనీలు అవ్వచ్చు.
అంతా దొంగలే, భూమిపుత్రుల వినాశకులే. తెల్లదొరల దగ్గర చేరిన మొదటి తొత్తులు రాజులు, పైకులాల వారే. వాళ్ళ దేశభక్తి కేవలం వాళ్ళ దోపిడీ వ్యవస్థను పటిష్టం చేసుకునే ముసుగువాదనే. వాళ్ళే ముందు తెల్ల భాష, సంస్కృతి నేర్చుకుని కింది వర్ణాలకు, కులాలకు తికమక పెట్టారు. తెల్లజాతి ఆగడాలకు వాళ్ళే మార్గం సరళం చేశారు.